హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చున్నాను నేను. వాళ్ళదైతే కిచెన్ టూర్ అయితే మీకు ఒకసారి చూపిద్దామన్నట్టు ఒకసారి చూపిస్తున్నాను. ఇదైతే కిచెన్ అండి. ఇక్కడ కిచెన్‌లో వచ్చి షింక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో. ఇవైతే ట్యాప్స్ అండి. ఇదొచ్చి మోటర్ ఏసే ట్యాప్. ఇది నార్మల్‌గా వాటర్ వస్తాయి కదా ట్యాంక్ నుంచి, ఆ ట్యాప్ అండి. ఇదైతే స్విచ్ బోర్డు. ఇంకా ఇవి గిన్నెలు పెట్టుకునేది ఒక స్టాండ్ అయితే సెట్ చేసేసారు. నెక్స్ట్ ఇది ఇలా ఉంది కదండీ. నెక్స్ట్ ఇది గ్యాస్ స్టవ్. ఇక్కడ ఇదైతే గ్యాస్ స్టవ్ ఇక్కడ ఇలా పెట్టుకున్నారు. ఇంకా సాల్ట్, ఉప్పు పైన పెట్టుకుంటే మాటికి తీసుకోవడం కష్టం కాబట్టి అవైతే కింద పెట్టుకున్నారు. ఇంకా మిరప్పొడి, పసుపు పొడి ఇవి ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెట్టుకున్నారు. ఇంకా అన్నం వండినవన్నీ ఇక్కడ పెట్టుకున్నారండి. నెక్స్ట్ ఈ కింద వచ్చి గ్యాస్ సిలిండర్, ఇంకా ఆరినవి ఉంటాయి కదా దబర్లు అవి ఉంటాయి కదా అవైతే ఇక్కడ పెట్టుకున్నారు. కత్తిపేట అవంటే కింద యూజ్ చేయరు కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. ఇవైతే పెయింట్ వేస్తాం కదండి, ఆ పెయింట్ వేసుకున్న బకెట్లు అయితే అక్కడ పెట్టున్నారు. ఇంకా ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. ఇది చాలా బాగా నచ్చింది. చూడండి ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతూ ఉన్నాయి. ఇవైతే మనం డైలీ యూజ్ చేయడానికండి. అంటే అంత రిస్క్ లేకుండా ఒక్కోటి తీసి మళ్ళీ పెట్టుకోవడం కంటే ఇది ఇలా తిప్పామా పసుపు ఇవన్నీ ఉంటాయి కదా పప్పులు అవన్నీ అయితే అందులో అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా పైన అండి ఒక ర్యాక్ అయితే ఇచ్చేశారు. ఇక్కడైతే మనము యూజ్ చేయనివైతే ఆ పైన అయితే పెట్టేసుకున్నది మా మమ్మీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మిక్సీ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ అంతకుముందు కూరగాయలు అవి పెట్టుకునేదానికి ఆ స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే టీవీ అండి. ఇది అప్పుడు మేము ఈ టీవీ అయితే యూజ్ చేసేవాళ్ళం, పెద్దది. ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టేసుకున్నారు. ఇదైతే ఎల్జీ ఫ్రిడ్జ్ అండి. ఒకసారి చూసేయండి ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి చూసేయండి, చూపించేస్తాను. ఇంకా ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు నేను డీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. డీ ఫ్రిడ్జ్లో అయితే ఏం ఉండదండి, అందులో అయితే ఖాళీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదని ఫ్లాష్ అయితే ఆన్ చేశాను, మొబైల్ ఫ్లాష్ ఆన్ చేశాను. డీ ఫ్రిడ్జ్లో ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే వాటర్, డీ ఫ్రిడ్జ్లో అయితే మనకు కరెంటు పోయినప్పుడు అంటే వాటర్ అన్నీ దాంట్లో కారి అవైతే గడ్డలు అయితే కట్టేస్తున్నాయి. అసలు డీ ఫ్రిడ్జ్లో పెట్టకముందే గడ్డలు కట్టేస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. కూరగాయలు పెద్దగా ఏం లేవండి. ఇందులో ఎగ్స్ అయితే అక్కడ పెట్టేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ సైడ్ ర్యాక్స్ అయితే చూపించేస్తాను. ఎండు కొబ్బరి అండి. ఇవి ఎక్కడైనా అంటే ఏదైనా కర్రీస్లోకి అయితే యూస్ చేస్తాం కదా ఎండు కొబ్బరి. నెక్స్ట్ ఈ కోన్ అండి. నాకు కోన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ఇష్టమని, సో అందుకని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ మిల్క్ తెచ్చుకుంటాం కదా మనము, ఇవైతే ఫ్రెష్ మిల్క్ అండి. ఇవి గేదె పాలు, అవైతే మేము ఫ్రెష్గా అయితే పోపించుకుంటాము. నెక్స్ట్ కింద అయితే ఇదైతే గీ అండి. గీ మనకి బాగా యూజ్ అవుతుంది కదా. డైలీ అయితే మా బ్రదర్ అయితే బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకొని అయితే తింటారు. బ్రెడ్లో ఈ పీనీర్ బటర్ ఉంటుంది కదా, పీనీర్ బటర్ అయితే వేసుకొని బ్రెడ్ గీలో రోస్ట్ చేసుకొని అయితే తింటాడు. నెక్స్ట్ ఇది కిసాన్, ఇది కూడా పీనట్ బటరేనండి. నెక్స్ట్ ఇంకా ఇదైతే నాకు చాలా ఇష్టము. ఇది చాక్లెట్ లాగా చాలా తీయగా అయితే ఉంటుంది. సో నేను బ్రెడ్ తినేటప్పుడైతే ఇదైతే తింటానండి. నాకు చాలా ఇష్టం అండి. ఇంతేనండి మన ఫ్రిడ్జ్ టూర్ అయితే, మన కిచెన్ టూర్ అయితే ఇంతేనండి. ఇట్లా అయితే ఉంటుంది ఫుల్గా అయితే చూసేయండి. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి మనం కిచెన్లోకి రావడానికి. ఓకేనండి, మన ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.